శివ సంవృత ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. నెయ్యి పేరుకుంటే ఎలా ఉంటుందో ఆయన అందం అలా ఉంటుంది. కోటి మన్మధులు ఆయన ముందు సరిపోరు, అంతటి మహాందగాడు. అందుకే ఆయన్ని చూచి మోహించనటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. అంతటి గొప్ప సౌందర్యమూర్తి శివుడు, అంతటి సౌందర్యమూర్తి. కాబట్టి ఈ లేడీ ఏం చేసిందంటే మరిచిపోయింది. అది ఎప్పుడు చూడలేదు అంత అందాన్ని. సాధారణంగా లేడీ అందంగా ఉందంటారు, కానీ లేడి శంకరుణ్ణంత దగ్గరగా చూసి అందులో సుగంధిం పుష్టివర్ధనం, ఆయనలోంచి సుగంధం సువాసనలు వస్తుంటాయి. ఎందుకని అది దివ్యమైనటువంటి శరీరం, మామూలు శరీరం కాదు. 3 రకములైనటువంటి మలములకు అతీతముగా ఉంటుంది. కార్మిక మలము, ఆనవ మలము, మాయిక మలము అని 3 మలములు ఉంటాయి. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసుకున్న కర్మలు అనుభవించడానికి ఓ శరీరంతో వస్తాడు. ఆనవ మలము అంటే బయట ప్రపంచంలో పంచభూతాలు ఉంటాయి, ఇందులోనూ పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు. బయట మాయ, ఇక్కడ మాయలో తిరుగుతూ ఉంటాడు. ఈ 3 మలములు మనకుంటాయి, ఈ 3 మలములు శంకరుడికి ఉండవు. అందుకే ఆయన ఇది దివ్యమైనటువంటి శరీరం. ఇంత గొప్ప శరీరంతో ఆయన దాన్ని ఇలా పట్టుకునేటప్పటికీ, ఆయన స్పర్శ తగిలేటప్పటికీ పారవస్యాన్ని పొందుతుంది. పొంది ఆయన వంక చూస్తూ ఉంటుంది. చూడడంలో అది గొప్ప ఆనందాన్ని పొందుతుంది. మరి పట్టుకున్నాడు కదా, భయపడాలి కదా. ఇప్పుడు భయం పోయింది, భయం స్థానంలో ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. 2 విరుద్ధాలు కదా. అసలే లేడీ, సహజంగా భయం, పట్టుకుంటే ఇంకా భయపడాలి. పోయి దగ్గరగా ఆయన్ని చూస్తూ తనని తాను మరిచిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఇది ఎక్కడిది? శంకరులు ఏదైనా చెప్తే అంత గంభీరంగా ఉంటుంది. ఒకళ్ళ భయంలోంచి వచ్చింది ఈ లేడీ. ఆయన పట్టుకున్న లేడీ అడవిలో తిరిగే లేడీ కాదు. ఒకళ్ళు భయపడి దాన్ని సృష్టించారు. ఎవరు భయపడి? శివమహాపురాణంలో దానికి సంబంధించిన కథ ఉంది. ఒకానొకప్పుడు మునులందరూ కూడా మాయ చేత మోహితులయ్యారు. మోహితులై వాళ్ళు అనుకున్నారు కర్మ గొప్పది, కర్మ ఫలితం ఇస్తుందని నమ్మారు. ఏదో ఈ పూజ చేసామనుకోండి, ఆ పూజ ఫలితం ఇచ్చేస్తుంది అని. కానీ తప్పు. పూజ ఫలితం ఇవ్వదు. పూజ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడు. అందుకే ఒక్కొక్కసారి తమాషా ఎలా ఉంటుందంటే, అభిషేకం చేసిన వాడికి ఫలితం రాకపోవచ్చు, అభిషేకం చూసిన వాడికి ఫలితం వస్తుంది. ఎందుకో తెలుసా? అబ్బా, అలా మంత్రం చెప్పడం నాకు రాదే, అలా ఔపాలు తెచ్చి, పెరుగు తెచ్చి, తేనె తెచ్చి, నెయ్యి తెచ్చి, పంచదార తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి, ఎంత అదృష్టం, ఎంత బాగా పోస్తున్నారు, ఎంత బాగా మంత్రం చదువుతున్నారు అని ఒకడు పరవశించిపోతున్నాడు అనుకోండి మనసు పెట్టి. వాడికి ఏం కనపడుతోందంటే, అది శివుడి మీద పడుతున్నప్పుడు శంకరుడు తడిస్తే ఆయన శరీరం ఎలా ఉంటుందో వాడు శివలింగాన్ని చూసి ఊహ చేస్తూ దాని మీదే మనసు పెట్టి చూస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవరు దాన్ని అనుభవించాడో వాడికి ఇస్తాడు. అంటే చేసిన వాడికి ఉండదు, చూసిన వాడికి ఉంది. ఎందుకని అంటే కారణం, ఎవడు అనుభవించాడో, ఎవడు దాని యందు తాదాత్మ్యత చెందాడో వాడికి శివానుగ్రహం కలిగింది. అంటే కర్మ ఇస్తుందా ఫలితాన్ని? కర్మచేత ప్రీతి పొందిన శంకరుడిస్తాడా ఫలితాన్ని? కర్మచేత ప్రీతి పొందిన శివుడు ఇవ్వాలి ఫలితాన్ని. మనం చేసినటువంటి కర్మలో మనం ఎంత పవిత్రంగా, ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాం అది ఆయన చూస్తాడు. శివుడైనా విష్ణువైనా కేవలముగా పేర్లతో భేదం తప్ప తత్వం చేత ఒకటే. అందుకే తత్వం తెలిసిన వాడికి ఈ భేదాలు, ఈ అల్లర్లు, ఈ గొడవలు ఏమి ఉండవు. శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం వచ్చేటప్పటికీ 6 నెలలు పడుకుంటాడంటారు. అలా ఆయన పడుకుంటే లోకాల్ని రక్షించేవాడెవరు? అది నిద్ర కాదు, యోగ నిద్ర. నిద్రాముద్రాం అఖిల జగతి రక్షణే జాగరూకం. ఈ పై కన్నులతో చూస్తే పైన చేస్తున్నది కనపడుతుంది, లోపలి కన్నుతో లోపల మనసుని చూస్తుంటాడు. 6 నెలలు దక్షిణాయనంలో వీడు ఉపాసన ఎలా చేస్తున్నాడని పై కన్నులు మూసి పైకి చూడకుండా లోపల మనసుని చూస్తూ ఉంటాడు. చూసి ఫలితం ఇస్తుంటాడు. అందుకే దక్షిణాయనం అంతా ఉపాసన కాలం, ఉత్తరాయణం అంతా ఫలితం ఇచ్చే కాలం. అందుకే చూడండి, దక్షిణాయనం మొదలైందనుకోండి, ఎన్ని పండగలు, ఎన్ని ఉపాసనలు, ఎన్ని పూజలు, ఎన్ని నోములు, ఎన్ని కార్యక్రమాలు. దక్షిణాయనం అంతా పూజలే. అప్పుడు ఆయన పడుకుని చూస్తూ ఉంటాడు లోపలికి. శివుడైనా అంతే.
పైకి పడుకున్నాడు యోగ నిద్రలో అనకపోవచ్చు, కానీ ఆయన కూడా అంతే, లోపలికి చూస్తూ ఉంటాడు. కర్మఫల ప్రదాత ఆయన తాదాత్మ్యతను పరిశీలిస్తూ ఉంటాడు. మునులు ఏమనుకున్నారంటే దారుకావనంలో మనం చేసినటువంటి పూజల చేత ఈశ్వరుడు ఫలితం ఇస్తాడు అనుకుని వాళ్ళు కర్మకి పట్టాభిషేకం చేసి కర్మ వరకు పరిమితమైపోయారు. శంకరుడు వాళ్ళకో పాఠం చెప్పాలనుకున్నాడు, అనుకుని దారుకావనానికి వెళ్ళాడు. వెళితే ఆయన సౌందర్యం అటువంటిది, మునిపత్నులు ఆయన్ని మోహించారు చూసి. ఆయన ఎవరి పట్ల మోహితుడు గాడు. అది చాలా చమత్కారంగా ఉంటాయి వేదాంత విషయాలు కొన్ని కొన్ని. ఏదో ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాదే అంటాడు. ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు అవును నేను ఆయనదే అందం. ఆయన చనిపోయాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ తర్వాత ఈ ఇల్లు నాదే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమందం. వీళ్ళ నాయన ఇలాగే చనిపోయాడు అనుకుంటుంది. ఆ తర్వాత వాడు అమ్మేశాడు అనుకోండి, ఎవడో వచ్చి నేనే కొనుక్కున్నానన్నా అదేమంతం. అది ఎవరిది కాదు, ఎవడు కొనుక్కుంటే వాడిది, ఎవడుంటే వాడిది, ఎవడు తాళం వేసేసినా వాడిది, కాగితాల మీద ఎవడి పేరుంటే వాడిది. కాబట్టి దానికి ఏ బంధాలు లేవు. బంధాలన్నీ ఎవరికంటే అది నాది అనుకున్న వాడికే బంధాలు. శంకరుడు ఇలా ఏం విచలితుడైపోయి ఆయన ఏం వశపడ్డాడు ఎవరికి. వాళ్ళు ఆయన్ని మోహించారు, ఆయన సౌందర్యం చూసి ఆయన వెంటబడ్డారు. అది ఆయన ఆకర్షణ శక్తి. ఇప్పుడు మునులకు కోపం వచ్చింది, ఈయనెవర్రా వచ్చి ఇటువంటి అల్లరి చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఆభిచారిక హోమం చేశారు. అంటే ఒక భయంకరమైనటువంటి ప్రాణిని సృష్టించి అవతల వారి మీదకి విడిచిపెడతారు. వాళ్ళు మంత్రశక్తితో ఒక లేడీని సృష్టించి వదిలిపెట్టారు. ఆయన ఏం చేశాడంటే ఇలా తటాలను దాన్ని అందుకుని పట్టుకున్నాడు. అది లేడీ. అది భగవద్విరోధ భావనతో ప్రయోగింపబడినది. భగవత్ స్పర్శ చేత దాని ఎందున్నటువంటి ఆ లక్షణము విరిగిపోయింది. విరిగిపోయి భయంలోంచి వచ్చింది కదూ, అమ్మో మేమేమైపోతామో అని కదూ వాళ్ళు పంపించారు. ఇప్పుడు అది శంకరుణ్ణి దగ్గరగా చూడటంలో గొప్ప ఆనందపడిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. అందుకని దానికి ఇప్పుడు తప్పించుకుపోదామన్న దృష్టి లేదు. దానికి తప్పించుకుపోదామన్న దృష్టి ఉండి అదే పనిగా గింజుకుంటోంది అనుకోండి, ఎప్పుడో అప్పుడు దీన్ని కూడా వదిలిపోను అని పారేస్తాడు. అది ఇప్పుడు పడేసినా వెళ్ళే ఉద్దేశంలో అది లేదు. అలా చూస్తూ కూర్చుంది. ఆయన దాన్ని అలా పట్టు కూర్చున్నాడు. ఆయన మీద మమకారం ఉన్నవాడిని ఆయన పట్టుకుంటాడు. అందుకని ఆయన అలా పట్టుకున్నాడు, అది అలా ఆయన్ని చూస్తోంది. దానికి పూజ లేదు, పునస్కారం లేదు. అది అలా ఏమిటంటే ఆయన్ని చూసి ఆనందపడిపోతోంది. అందుకే అది కనురెప్పలు వెయ్యదు, అది భయపడదు. దానికి పక్కన శంకరుడు ఉన్నాడు, నాకు చాలు. ఆయన బుగ్గలు చూస్తున్నాను, ఆయన కనుకొలుకులు చూస్తున్నాను, ఆయన జటాజూటం చూస్తున్నాను, చంద్రవంక చూస్తున్నాను, ఆయన గడ్డం చూస్తున్నాను, ఆయన నీలకంఠం చూస్తున్నాను, ఆయన చెవి చూస్తున్నాను, దానికి ఉన్న కుండలం చూస్తున్నాను. ఇంకింతకన్నా నాకేం కావాలి అని ఆ ముఖారవిందం వంక చూసి 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 ఆనందపడిపోతూ తనివి తీరక అలా జుర్రుకుంటూ ఆ లేడీ అలాగే ఉండిపోయింది. ఇది మూడో అర్థం. శ్లోకానికే నాలుగో అర్థం ఏమిటో తెలుసా? ఇది శివానందలహరి. ఒకటి లీలానందలహరి, ఒకటి ఆనందలహరి. కొన్ని శివుడి కథలు వింటే ఆనందం కలుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో శివుని యొక్క ఒక లీల ఉంది. ఆ లీల గురించి తెలుసుకుంటే ఒక విషయం తెలుస్తుంది. ఓ, మనం కర్మ చేయడం వల్ల కాదు ఫలితం వచ్చేది, మనం చేసే కర్మ వలన ఈశ్వరుడు ప్రీతి పొందాలి. ఆయన ప్రీతి పొందేటట్టుగా మనం అక్కడ కర్మని చెయ్యవలసి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏమండి, మనసు ఒకటి పెట్టేస్తే సరిపోతుందా అంటే మనసు పెట్టేయడానికి అది వస్తువు కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు మనసులో చాలా ప్రీతి ఉంటే కర్మ చేయకుండా ఉండలేరు. మీరు కర్మ చేశారు అంటే ప్రీతి లేకుండా చెయ్యలేరు. ద్వేషం విషయం వదిలిపెట్టేయండి, కాసేపు దాని ఊసు మనకొద్దు. ప్రీతి ఉండి కర్మ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు. నీకు భగవంతుడి మీద భక్తి అంటే ప్రేమ, భగవంతుని మీద భక్తి ఉన్నప్పుడు పూజ చెయ్యకుండా ఉండలేవు. భగవంతుణ్ణి పూజ చేస్తున్నావు అంటే మనసు అక్కడ పెట్టి తీరాలి, అంతేగాని యాంత్రికంగా చేయడం అన్న మాట అసలు రానే రాకూడదు. ఇది చెప్పేటప్పుడు ఒక్క విషయం బాగా పట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పూజకి పరిమితి ఉంటుంది, భావనకు పరిమితి ఉండదు. భావన మనోజనితం. మనోజనితమైన భావన ఏది ఉంటుందో దానికి పరిమితి ఉండదు. నేను అంటున్న మాట మీరు బాగా పట్టుకోవాలి. శంకరాచార్యుల వారు లీలానందలహరి, ఆత్మానందలహరి రెండింటిని ఈ శ్లోకంలో విడదీస్తున్నారు.
శివ శివం, శివ అంటే బయట ఒక రూపం, ఆయనకి సంబంధించిన కథ. శివం 4వ అవస్థలో ఇక్కడే అనుభవిస్తాడు నిరంతరంగా. ఒక నూనె ధార ఒక పాత్రలోంచి పాత్రలోకి ఎలా పడుతుందో అలా పడుతుంది. పడినప్పుడు తంతువు అంటారు, విస్తరిస్తుంది. అది దూదిలోంచి తంతువు ఎలా విస్తరిస్తుందో ఆత్మానంద లహరి యందు మీరు చేస్తున్న పూజలో ఉపచారము విస్తరించేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే పూజ పూర్తి అవదు. మీరు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పూజ పూర్తవడం అన్న మాట ఉండదు. కానీ మీరు ఆ పూజలో ఏ ఉపచారము విస్తరించి నిలబడిపోయారో అక్కడ మీ జీవితము ధన్యమైపోయింది. అలా జీవితంలో ఒక్కరోజు పూజ చెయ్యగలిగిన వాడు నిజమైన పూజ చేశాడని గుర్తు. అది ఆత్మానందలహరి. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. సాధారణంగా మనం శివార్చన చేస్తున్నాం అనుకోండి, ఏం చెప్తాం? ఏదో పురుష సూక్తంలోంచో లేదా శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. ఆవాహయామి అంటే రండి స్వామి స్వాగతం. ఆసనం సమర్పయామి, కూర్చోండి ఇదిగో ఈ ఆసనంలో. పాదయోహో పాద్యం సమర్పయామి, మీ కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నాను, కాళ్ళు కడుక్కోండి. ఆయన కడుక్కోడు, మనం కడుగుతాం. ప్రేమ ఉంటే మనం కదా కడుగుతాం. కాళ్ళు కడుగుతాను. కలశలో ఉన్న నీళ్లు తీసి స్వామి పాదాల మీద పోశాను, కడిగేశాను. ఉత్తరీయం తీసి తుడిచేశాను. ఎంతసేపు పడుతుందా ఉపచారం? పూని పురుష సూక్తంలోంచి ఓ మంత్రం చెప్పాను. అమ్మవారికి కూడా కాబట్టి శ్రీ సూక్తంలోంచి కూడా ఓ మంత్రం చెప్పాను. మహా అయితే నేను శ్రీ సూక్తంలోంచి ఓ మంత్రాన్ని, పురుష సూక్తంలోంచి ఒక మంత్రాన్ని, 2 మంత్రాల్ని కలిపి పాదయోహో పాద్యం సమర్పయామి అని పాదముల మీద నీళ్లు పోసి ఆ పాదములను నా యొక్క ఉత్తరీయంతో తుడిచేస్తాను. ఎంత జాగ్రత్తగా ఎంత సావధానంగా చేసినా ఇది ఎంతసేపు పడుతుంది? ఎంతో బాగా చేస్తే, ఎంతో శ్రద్ధగా చేస్తే, ఎంతో మెల్లగా చేస్తే 5 నిమిషాలు పడితే గొప్ప కదా. అప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు నోరు వాడుతున్నారు, కళ్ళు వాడుతున్నారు, చేతులు వాడుతున్నారు, కలశ వాడుతున్నారు, ఇంద్రియములను వాడుకుంటున్నారు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను, బయట ఉన్న సాధన సంపత్తిని వాడుతున్నప్పుడు పూజ పరిమితం అవుతుంది. కొంతసేపే జరుగుతుంది. తృప్తి కలగలేదు, లోపల ప్రేమ విజృంభించి అప్పుడు విస్తరిస్తుంది. విస్తరించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మానందలహరి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కలశలో నీళ్లు తీసిపోయాడు. ముందు పాదయోహో పాద్యం సమర్పయామి అంటాడు. అని ఆనందం పెళ్ళిపుగిపోయి పాదాల వంక ఇలా చూడాలి కదా, చూడ్డం మానేసి 2 కళ్ళు మూసుకుంటాడు. మూసుకొని ఓ మాట అడుగుతాడు. రోజు ఇలా నేను ఈ మూర్తిలో పాదాలకి పోస్తున్నాను కదా, నేను నిజంగా నీ పాదాలు ఎప్పుడు చూస్తాను? నేను ఎప్పుడు కడుగుతాను నీ పాదాలు? కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం. ఎంత పెద్ద మాటో! దీన్ని విస్తరించారు శంకరాచార్యులు వారు శివానందలహరిలోనే ఇంకో చోట చెప్పారు ఈ శ్లోకాన్ని. శివ బతికున్నంత కాలం ఇలా నేను మూర్తి పాదాల మీద పోయడమే. అసలు నీ పాదాలు చూపించవా నాకు? ఎప్పుడు ఇలా ఒక పాదం మడిచిపెట్టి ఉండడమేనా? నా కోసం అని 2 పాదాలు కిందకి దింపవా? 2 పాదాలు నాకు ఒక్కసారి చూపించవా? ఏకన్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికళం కారుణ్యకూలంకష స్ఫరాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో. అలా ఆ ఆర్తి చూసి వీడు 2 పాదములు చూపించమంటున్నాడని పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. ఇక్కడ భావమునందు కదులుతాయి, ఆ 2 పాదములు కనపడతాయి. తెల్లటి శంకరుడి యొక్క పాదద్వంద్వం కనపడింది అనుకోండి, ఆయన పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు కనపడ్డాయి. పక్కన ఎర్రటి పాదములు, మా అమ్మ లలితాపరాభట్టారిక పాదములు, బాలాత్రిపుర సుందరి ఆవిడ పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు, వాటికి ఉన్నటువంటి మువ్వలు, ఎర్రటి పట్టుచీర, దానికి ఆకుపచ్చటి అంచు, నా స్వామి కట్టుకున్న పచ్చటి పట్టుపుట్టం, దానికి ఉన్నటువంటి ఎర్రటి అంచు. ఇప్పుడు నేను ఆ పాదాల వంక చూసి, అమ్మవారి వేళ్లకి పెట్టుకున్న మట్టెల వంక చూసి
ఆ రెండు పాదములు ఇద్దరూ కూడా తమ తమ పాద ద్వంద్వములను పాదపీఠం మీద మెత్తగా ఉన్న చోట ఉంచారు. నేను ఆ పాదాల వంక ఇలా చూసి, అబ్బా ఏమి పాదాలు ఈ పాదాలు అని నీళ్ళు పోసేస్తానా? పొయ్యను. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం, ఎప్పటికి చూస్తాను భవ్యమైనటువంటి నీ పాదముల జంట అలా కనపడ్డాయనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? గృహీత్వా హస్తాభ్యాం, ఇలా రెండు చేతులు చాపి దగ్గరికి జరిగి, స్వామి ఒక్కసారి నా చేతుల్లో మీ పాదాలు పెట్టరా అని అడుగుతారు. అప్పుడు శంకరుడు పంచె కొంచెం ఇలా పైకెత్తి, మా అమ్మ చీర కొద్దిగా పైకెత్తి పట్టుకుని ఇద్దరు పాదాలు చేతుల్లో పెట్టారనుకోండి. 4 పాదాలు ఎక్కడ జారిపోతాయో అని చేతులు ఇలా విప్పి గట్టిగా పట్టుకుని మెత్తటి పాదాలు చేతుల్లో తగులుతుంటే పరవశించిపోయి అలా పట్టుకుని ఉండిపోతారా? ఉండరు. గృహీత్వా హస్తాభ్యాం, ఇంకా బాగా దగ్గరికి జరిగి ఒక్కసారి తల మీద పెట్టరా స్వామి అంటారు. మీరు పెట్టేసుకుంటారా? ఆయన పెట్టాలా? ఆయన పెట్టాలి. అదే వస్తువా తీసి పెట్టేసుకోవడానికి? స్వామి నా తల మీద పెట్టరా అంటారు. అంటే ఆయన చిన్న నవ్వు నవ్వాడు అనుకోండి, మందస్మితం, కనపడకుండా ఆయన పలువరస, మా అమ్మ పలువరస కనపడుతుంది. వంగి తల ఇలా పెట్టారనుకోండి, ఇద్దరూ తల మీద పాదాలు పెట్టారు. అదేం బల్లలా ఉండదుగా, గుండ్రంగా ఉంటుంది. జారిపోకుండా ఇలా రెండు చేతులతోటి ఆ పాదాలు ఇలా పట్టుకున్నారు అనుకోండి, పాదముల యొక్క ఉపరితలములు మీ చేతులకు తగులుతుంటే, పాదముల యొక్క అడుగు భాగం మెత్తగా తలకి తగులుతుంటే ఇలా పట్టుకుని ఆనంద పారవస్యంతో అలా కాసేపు ఉండిపోయారనుకోండి. ఇంతలో గుర్తొచ్చింది, ఇలా పెట్టి ఉంచడంలో ఆయనకి నిప్పెట్టదు మోకాళ్ళు తొడలును అని, అమ్మ స్వామికి ఇబ్బంది కలుగుతుందేమో అని మళ్ళీ ఇలా తీసి ఆయన కొంచెం సేద తీరుతారని ఒక్కసారి కళ్ళకద్దుకోవద్దా అన్నారు. ఏదో హారతి కళ్ళకద్దుకున్నట్టు ఉండదుగా. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయమే, కళ్ళకద్దుకున్నప్పుడు ఏం చేస్తారు? ఆయన పాదాలు ఆవిడ పాదాలు ఇలా పట్టుకుంటే ఈ ముందుకి వేళ్ళు వస్తాయి. వేళ్ళు వచ్చినప్పుడు ఇలా పాదాలు పైకెత్తి చివరి నుంచి ఇలా కళ్ళకి రాసుకున్నారనుకోండి, మృదువైన కనురెప్పల మీద స్వామివారి చిటికిన వేలు దగ్గర నుంచి మొదలుపెట్టి బొటన వేలు వరకు తగులుతుంది. ఇటు బొటన వేలు దగ్గర నుంచి చిటికిన వేలు వరకు తగులుతుంది. మళ్ళీ ఇటువైపు అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి బొటన వేలు దగ్గర నుంచి చిటికిన వేలు వరకు, చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు తగులుతాయి. మెత్తటి ఆ వేళ్ల చివరి భాగం కళ్ళకి అద్దుకుని సంతోషపడిపోయి, శిరసి నయనీ వక్షసివహన్, ఇంకొంచెం ముందుకు తిరిగి గుండెల మీద పెట్టుకోవద్దా? పెట్టుకో అన్నాడు అనుకోండి. ఇద్దరి పాదాలు గుండెల మీద పెట్టేసుకొని గట్టిగా కాళ్ళు పట్టేసుకొని వాళ్ళిద్దరి పాదాలు తగులుతుంటే ఇలా పట్టుకోవాలి కదూ, ఇలా పట్టుకొని కాళ్ళ వెనక భాగాలు తగులుతుంటే ఆనందపడిపోయి అలా కొంతసేపు ఉండిపోయి సంతోషంతో మత్తెక్కిపోయి మెల్లిగా పాదాలు కిందకి దింపి వక్షసివహన్ పాదపీఠం మీద పెడితే ఆనందం ఆగక సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, రెండు చేతులతో ఇద్దరి కాళ్ళు గట్టిగా కౌగిలించుకుని ఆనంద భాష్పాలు కారిపోతుంటే ఇద్దరి పాదాల మీద తల పెట్టేసి అలా ఉండిపోతే మెత్తటి పాదాలు తగులుతుంటే అమ్మవారి పాదాల పారాణి, స్వామివారి పాదాలలో గంధం, వశిష్ఠాది మహర్షులు పూజ చేసినటువంటి పువ్వుల యొక్క సువాసన, సహజంగా పాదములకున్నటువంటి పరిమళం, దివ్యమైనటువంటి వాసన ముక్కుపుటాలకి తగులుతుంటే వాసన పీలుస్తూ వాళ్ళ పాదాల మీద తల ఉంచి ఇంకా ఏమీ బాహ్య ప్రపంచం తెలియక ఆనందపడిపోతే సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. ఎక్కడ ఇస్తారో శంకరాచార్యులు వారు అసలు ఆ మాటలు. స్ఫుట జలజగంధాన్, బాగా విచ్చుకున్న తామర పువ్వు ఉందనుకోండి, దానికి దుద్దు ఉంటుంది. ఆ దుద్దని పసుపచ్చగా ఉంటుంది, తెల్లటి దుద్దుకి చుట్టూ పసుపచ్చటి అంకురముల్లో ఉంటాయి కేసరములు. దాని లోపల రేకుల ప్రారంభ స్థానంలో నీటి బిందువులు ఉంటాయి. అందులోకి ఇలా తల పెట్టారనుకోండి, చల్లగా ఉంటుంది, చక్కటి వాసన తగులుతుంది. అలా
చల్లటి స్వామి పాదాలు పట్టుకుని దాని మీద తలపెట్టి ఆనందం అనుభవించి ఆ సువాసనలు పీలుస్తూ మత్తెక్కిపోయి అలాగే పాదాల మీద ఉండిపోతే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. ఇది బ్రహ్మాదులకు లభించినటువంటి సుఖం. అంత గొప్ప సుఖాన్ని ఈశ్వర నేను ఎప్పుడు అనుభవిస్తాను, అలా నేను అనుభవించాను అని శంకర్లు అనరు. ఎప్పుడు అనుభవిస్తానంటారు, అది ఆయన వినయం. నేను అనుభవించాననరు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, నేను ఇప్పుడు ఈ శ్లోకం గురించి చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే అది మానసికమైన ఒక అనుభవం. ఆ అనుభవాన్ని వర్ణించేటప్పుడు వాక్కులకు పరిమితి ఉంటుంది, అది వర్ణించడం చాలా కష్టం. అది అనుభవంలో లోపల సంతోషం కలిగిందనుకోండి, వాక్కు ఆగుతుంది. వాక్కులతో చెప్తున్నాడు అనుకోండి, మనసుతో ఆనందాన్ని అనుభవించడంలో పరిమితి వస్తుంది. దాన్ని చెప్పడమే చాలా కష్టం. అందుకే ముదం అనుభవిష్యామి హృదయీ, లోపలే అనుభవించాలి. ఇప్పుడు అలా మీరు పట్టుకుని ఉండిపోయి చాలాసేపు ఆనందం అనుభవించేశాక, అసలు తెచ్చిన కలశపాత్రతో కాదు ఆయన కాళ్ళు కడగడం, ఆనంద బాష్పముల చేత ఇద్దరి కాళ్ళు కడిగేస్తారు. కడిగేసిన తర్వాత గుర్తొచ్చి, అయ్యో నేను కాళ్ళు కడగాలి కదా అనుకుని మెత్తగా మల్లెపూల పరుపు వేసినటువంటి బంగారు పళ్ళెం తెచ్చి కింద పెడితే, బలవంతంగా మీరు వాళ్ళ కాళ్ళు ఎత్తరుగా, వాళ్ళు కాళ్ళు ఇలా పైకి ఎత్తితే మీరు ఆ కాళ్ళ కిందకి పాదపీఠం మీద పళ్ళెం పెడితే ఇద్దరూ పళ్ళెంలో పాదాలు పెట్టారు. ఇప్పుడు భార్య ధర్మపత్ని అందుకు ఉన్నది, ఆమె బంగారు కలశతో నీళ్లు పోస్తోంది. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు శంకరుడి పాదాల మీద అమ్మవారి పాదాల మీద తగిలి కొంచెం పైకి లేస్తుంటాయి అవి. ఇలా వెనక నుంచి పోస్తుంటే అమ్మ చీర అయ్య పంచ తడిసిపోతుందని మీరు ఇలా రెండు చేతులతో ఎత్తి పట్టుకుంటే, ఇక్కడ ఆయన కంకణాలు, ఇక్కడ ఆవిడ మంజీరాలు, వాటికి ఉన్న మువ్వలు తడిసి ఆ పాదముల నాలుగు తడిసిపోయి పువ్వుల్లో మునిగితే ఆ నీళ్లలో ఆమె కలశ వెనక్కి తీసినప్పుడు మీరు ఇద్దరి పాదములు కడిగారనుకోండి. శంకరాచార్యులు వారే దీనికి కొనసాగింపు సౌందర్యలహరిలో ఒక చోట చెప్పారు, అమ్మా అసలు నేను పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అప్పుడు ఆ నీళ్లు మనం పోసినట్టుండవు, శంకరుడి పాదములకు పెట్టబడినటువంటి చందనమంతా నీటిలోకి దిగుతుంది. అప్పుడు అది పసుపు రంగు అవుతుంది. అమ్మవారి పాదాలు కడిగినప్పుడు ఆవిడ పాదాలకు పెట్టిన పసుపు పారాణి అంతా అందులోకి దిగుతుంది, ఎరుపెక్కుతాయి. ఈ పసుపు ఈ ఎరుపు కలిపి ఒక జేగురు వర్ణంలో ఉన్నటువంటి నీళ్లు తయారవుతాయి. ఆ నీళ్లు తీస్తానని మీరు అడిగితే ఇద్దరు పాదాలు పైకెత్తితే ఈ పళ్ళెం తీసి పక్కన పెట్టారు. తడిసిపోయి ఉన్నాయి కదా పాదాలు. వెంటనే మీరు ఉత్తరీయం తీసి జాగ్రత్తగా మళ్ళీ ఆ చీర పంచ ఎత్తి పట్టుకుని మెత్తగా మెల్లగా పాదాలు తుడిచారు. తుడిచి మళ్ళీ ఒకసారి తల పెడితే అప్పుడే కడిగారేమో చల్లగా ఉంటాయి ఆ పాదాలు. మళ్ళీ ఊరుకోగలరా? మళ్ళీ గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. మళ్ళీ కౌగులించుకుంటారు, మళ్ళీ అల్లరపడతారు, మళ్ళీ ఆనందపడిపోతారు. అప్పుడు ఇటు తిరిగి ఎడం చేత్తో వేసుకోడుగా భార్యకు ఉద్ధరణిచ్చి వేయమంటే ఆవిడ వేస్తే కుడి చేత్తో తాను పుచ్చుకుని తర్వాత తన కుడి చేత్తో ఆవిడికి వేస్తే ఆవిడ పుచ్చుకుంటుంది. కట్టుకున్నందుకు ఇల్లాలికి అది కదూ భర్త అందించవలసిన అభ్యున్నతి. ఆ తీర్థం ఇలా పుచ్చుకుంటున్నప్పుడు అది సరస్వతీదేవి తాంబూల చర్మణ రసంలా ఉంటుంది ఎర్రగా. ఆ పాదోదకం పుచ్చుకున్న వాడికి జన్మ ఎక్కడిది? ఆ చరణ నిర్వేజన జలాన్ని తీర్థంగా పుచ్చుకొని అప్పుడు ఆ పాదముల వంక చూశారనుకోండి, ఏమైంది ఉపచారం? ఇప్పుడుకే పాదయోహో పాద్యం సమర్పయామి. ఇందాక మీరు వస్తువులతో చేస్తే, ఇంద్రియాలతో చేస్తే 5 నిమిషాలు. ఇప్పుడు నేను చెప్పడానికే నాకు ఇంతసేపు పట్టింది, మీరు అనుభవించడం మొదలు పెడితే దానికి నేను చెప్పలేను. మీరు ఎంతసేపు అనుభవించగలరు అంటే అది మీకున్నటువంటి బుద్ధి వ్యగ్రతని బట్టి ఉంటుంది. అందులో ఆనందాన్ని బట్టి అదొక్కటే చాలు. ఓ గంట అయిపోయింది అనుకోండి, ఆనంద బాష్పాలు ఇలా కారిపోతూ శరీరము రోమాంచితమైపోయి ఆనందంతో అలా ఉంటాడు. ఏం పూజ మొదలట్లా, ఆచమన మాత్రం అలాగే ఉంది, కలశ మాత్రం అలాగే ఉంది, ఈయన ఇలాగే ఉన్నాడు.
పలహారం తయారు చేసేడు గంట అయింది, ఈ పాటికి నీరాజనం గంట కొట్టాలి కదా, ధూపానికైనా గంట కొట్టాలి, నైవేద్యానికైనా గంట కొట్టాలి, ఒకటి వినపడకపోతే ఒకటైనా వినపడాలి కదా నాకు అని ఆవిడ వచ్చి చూసి నేను ఇలాగే ఉన్నాడు, కళ్ళమ్మట నీళ్లు గారుతున్నాయి, ఆనంద భాష్పాలు. పూజ అసలు మొదలుపెట్టినట్టే లేదే ఇంకాను అని, ఏమండి ఇంకా మొదలుపెట్టలేదే, ఏమైనా మర్చిపోయారా అంది. వెనక్కి తిరిగి పూజ పాడు చేసేసావే అన్నాడు. ఏది పూజ? మనసక్కడ లేకుండా చేసినది పూజ. పాదయోహో పాద్యం ప్రయామేం తామలపాకతో తీసి జల్లేసింది పూజ. అసలు ఏమీ లేకుండా అలా అని అందులోకి జారిపోయి అనుభవించింది పూజ. రెండూ పూజే, కాదు అనడానికి వీల్లేదు. అప్పుడు అలా చల్లి అలా అనుభవించేశాడు వేగంగా సమయాన్ని బట్టి. ఇప్పుడు ఆత్మానందలహరి. ఇప్పుడు ఏ ఉపకరణముల అవసరం లేకుండానే లోపల ఒక్క ఉపచారాన్ని అనుభవించేశాడు, చాలు. ఇంకెంత చెయ్యాలి? ఆ ఒక్క ఉపచారము చేత తరించిపోయాడు. జింక చూస్తూ ఉండిపోయింది. వెనక్కి రండి శ్లోకంలోకి. కరలగ్న మృగ. శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఆత్మానంద లహరిని ఆవిష్కరిస్తున్నారు. జింక చూస్తూ ఎందుకు ఉండిపోయిందో తెలుసా? భీతహరిణము భయపట్టలేదు. లోకంలో ఎప్పుడైనా నీ మనసు కదిలిపోతుందేమో కానీ నిజంగా నువ్వు పట్టుకోగలిగితే భగవంతుని యొక్క ఏ అవయవము వంక చూసినా ఆగిపోతుంది. శివానంద